ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో ఎవ్రీవన్, ఇవాళ నా గెస్ట్ నాకు సంబంధ్ స్పెషల్. బికాస్ మేబీ నా ఏజ్లో సగం ఉందేమో తన ఏజ్, బట్ ఎంత ఇన్స్పైరింగ్గా మాట్లాడుతుందో. జస్ట్ 16 years ఆఫ్ ఏజ్లో ఒక ప్రాపర్ యోగా ఇన్స్ట్రక్టర్గా ఉంటూ అండ్ ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా తనకన్నా పెద్దవాళ్ళని కూడా ఒక దారిలో నడిపిస్తూ ఉంది. చాలామంది తన మాటలకి ఇన్స్పైర్ అయ్యి, అరే పాప చెప్తుంది కదా ఒకసారి ఇలా కూడా ఎందుకు చేసి చూడకూడదు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఎంతోమంది అందులో జాయిన్ అయి ఉన్నారు కూడా. సో షీఈ్ నన్ అనదర్ దెన్ బట్ శ్రీనిధి. హాయ్ శ్రీనిధి. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరు? ఐఎమ్ గుడ్. సో లాస్ట్ టైం మనం కిచెన్ వీడియోస్ చేసినట్టున్నాము. Yes. అప్పటికి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ అయిపోయింది నీలో, నీ బిహేవియర్లో, నీ యాటిట్యూడ్లో. సో నీ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది ఒకసారి మళ్ళీ మాట్లాడాలి నీతో అని. బికాస్ యాజ్ ఐ జస్ట్ సెడ్ 16 years ఆఫ్ ఏజ్లో ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా మారాలని, ఆ తద్వారా ఒక మోటివేషనల్ స్పీకర్గా మారాలని. అంటే పిల్లలు మాట్లాడితే ఎవరు వింటారు చెప్పు ఈ రోజుల్లో. కానీ నువ్వు మాట్లాడితే ఒక నిమిషం ఆగి ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, అంత పిల్ల చెప్తున్నప్పుడు మనకేం పోయింది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చదువుకోవాల్సిన ఏజ్లో, ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఈ ఏజ్లో ఈ యూ టర్నో లేకపోతే ఈ రైట్ టర్నో లెఫ్ట్ టర్నో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది లైఫ్లో? ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఆడుకోవాల్సిన ఏజ్, చదువుకోవాల్సిన ఏజ్ కరెక్టే. బట్ నేను చదువుతున్నాను, ఆడుతున్నాను, నా కెరియర్ని కూడా చూసుకుంటున్నాను. ఎందుకంటే కెరియర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా అయిపోయింది, నా ఏజ్ వాళ్ళే పిల్లలు అంటే నా ఏజ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయింది అంటే, ఇప్పుడు మనం చదువుకొని ఆడుకొని నా ఏజ్ అమ్మాయిలు అయితే సోకులు పడి ఇలా చేసేసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు కష్టపడదాంలే అన్న దాంట్లో ఉంటారు. కానీ మనం ఇప్పటి నుంచే రూట్ లెవెల్ నుంచి కష్టపడితే ఒక సర్టెన్ 25 ఏజ్ వచ్చే వరకు ఒక కరెక్ట్ పొజిషన్లో ఉంటాం అనేది నాది. సో ఇప్పటి నుంచే కెరియర్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో యోగా అంటున్నారు కాబట్టి యోగా నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. అమ్మ యోగా ట్రైనర్, మా అమ్మగారు యోగా ట్రైనర్. సో తన ద్వారానే యోగాలోకి వచ్చాను. అండ్ యోగా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ జనరేషన్లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్తో తగ్గించనివి కూడా యోగాతో తగ్గించవచ్చు. కాబట్టి నాకు ఈ ఫీల్డ్ కరెక్ట్ అనిపించి వచ్చాను. అసలు ఒక రోజు 2 రోజులు స్కూల్కి వెళ్ళకుండా కూడా స్కూల్ టాపర్గా ఉన్న రోజులు ఉన్నాయి కదా? ఎస్, 10th లో. అండ్ మనం ఎంత అన్నా కూడా పేరెంట్స్, ఇవాళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, చాలా డెస్పరేట్గా ఉన్నారు. అంటే స్కూల్కి వెళ్ళాలి, ఒకరోజు కూడా ట్యూషన్ కూడా, స్కూల్ సంగతి పక్కన కూడా ట్యూషన్ కూడా స్కిప్ చేయొద్దు, ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ఎక్కడ వెళ్ళిపోవాలి, వేలు పెట్టడానికి వెచ్చించడానికి కూడా నా పిల్లోడు టాప్లో ఉండాలి, నా పాప టాప్లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అట్లా కాకుండా మమ్మీ ఇటు నిన్ను ఎందుకు పేరెంట్స్ మోటివేట్ చేశారు అంటే, నీ మీద నమ్మకమే, ఎట్లా చదువు ఎలాగో చదువుతుంది ఇది, దాని గురించి పెద్ద నేను కష్టపడాల్సిన అవసరం లేదు, వాట్ నెక్స్ట్ అని నువ్వు వాళ్ళకి అలాంటి థాట్ ఇచ్చిండుంటావు. ఎస్, నేనేంటంటే 10th ఉన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. మా స్కూల్లో ఎలా పెట్టారంటే, మార్నింగ్ 5 o'clock రావాలి, 8 వరకు ఉండాలి స్కూల్లో, నైట్ వరకు అక్కడ ఉండాలి. నేను ఒక 1-2 days ఉన్నాను. సరేలే చెప్పారు 10th మనం ఎలాగో ఉండాలని చెప్పేసి ఉన్నాను. సో ఏమైందంటే, అంతసేపు చదవలేం, ఉన్నదే ఏదో 8 సబ్జెక్టులు ఉంటాయి, దానికి ఎందుకు ఒక 10-12 గంటలు చదవడం అని చెప్పేసి, వద్దు మమ్మీ నేను ఇంట్లో ఉండి చదువుకుంటాను, హాఫ్ డే వచ్చేస్తానని చెప్పి హాఫ్ డే స్కూలింగ్ తీసుకొని దాని తర్వాత నా యాక్టివిటీస్ భరతనాట్యం, టైక్వాండో, గిటార్, చెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను ఏంటంటే అందరిలాగా బట్టి పడుతూ గంటలు చదవను, ఒక 2 hours 3 hours ఎనఫ్ నాకు. ఓకే. సో అలా అమ్మకి చెప్తే సరేలే అని స్కూల్లో మాట్లాడి ఈ యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేసింది. సో నీకు అట్లా గన్షాట్గా ఒకసారి చదవంగానే గుర్తుపెట్టుకోవడం, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అన్నది నువ్వు నమ్ముతావు. సో ఈ సబ్జెక్ట్ మీద పిల్లలకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే, నాలెడ్జ్ ఇవ్వాలంటే ఎట్లా చదవాలంటావు? బికాజ్ రోజంతా రటాయిస్తూనే ఉంటారు, రాసిందే రాస్తుంటారు పాపం. అంటే నాట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఈక్వల్. అందరికీ నీలాగా, నాలాగా, ఇంకొకరిలాగా అంత గ్రిప్పింగ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తే ఆ కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది అంటావు, బీయింగ్ యోగా ఇన్స్ట్రక్టర్ కదా నువ్వు? ఫస్ట్ థింగ్ ఇస్ మెడిటేషన్ చేయాలి. మనం చదివే ముందు, చదివిన తర్వాత. చదివే ముందు గుర్తుండాలని, చదివిన తర్వాత చదివింది గుర్తుండాలని, మర్చిపోకుండా. ఎస్, అలా చదివి మెడిటేషన్ చేస్తా. అండ్ మోస్ట్లీ నేను ఫుడ్ తీసుకోవడం కూడా వెజిటేరియనిజమే. ఇప్పుడు మీరు బాగా నాన్ వెజ్ తిని, చికెన్ బిర్యానీ తిని చదవడానికి కూర్చోండి, నిద్ర తప్ప ఇంకేం రాదు. మరే
అలా ఉంటుంది. సో వెజిటేరియన్ లైట్ ఫుడ్ తీసుకుంటూ, ఇప్పుడు వెజిటేరియన్గా ఎవరు ఉండట్లేదు, నాన్ వెజిటేరియనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు నా ఏజ్ వాళ్ళైతే. ఎస్. సో అలా ఆ ఫుడ్ అయినా సరే, ఆ ఫుడ్ ఇంపాక్ట్ పడుతుంది మన సరౌండింగ్స్. అంటే నీకు ఎప్పుడు నాన్ వెజ్ తినాలి అనిపించలేదు? అసలు అనిపించలేదు. ఎలా తింటారు అసలు, జీవుల్ని చంపుకొని, మూగ జీవాల్ని చంపుకొని, ఓకే. అలా అన్నమాట. సో మెడిటేషన్ ఇంపార్టెంట్, యోగా ఇంపార్టెంట్, మనం ఉండే సరౌండింగ్స్. మెడిటేషన్ చేద్దామని నేను కూడా కూర్చుంటాను శ్రీనిధి, ఆలోచనలో ఆఫీస్లో రేపు షూట్ ఏం పెట్టాలి, ఈ గెస్ట్ ఎన్ని గంటలకు వస్తా అన్నాడు, ఈ thumbnail ఇలా పెట్టినందుకే పోవట్లేదేమో అని పరిపరి విధాలుగా పోతా ఉంటుంది మైండ్. సో ఎట్లా స్టార్ట్ చేయాలి? స్టార్టర్స్కి మెడిటేషన్కి సంబంధించి నువ్వు ఇచ్చిన సజెషన్ ఏంటి? సజెషన్ ఏం లేదు. మెడిటేషన్ అంటే బీయింగ్ విత్ అవర్ బ్రెత్. మనం శ్వాస తీసుకుంటున్నాం, వీఆర్ టేకింగ్ బ్రీతింగ్. మనం ఈ బిజీ షెడ్యూల్లో బ్రీతింగ్ తీసుకుంటున్నాం అని కూడా మర్చిపోయాం, అంత బిజీ షెడ్యూల్స్ కదా. సో కళ్ళు మూసుకొని, హ్యాండ్స్లో లాక్ పెట్టేసుకొని, మీ ఒడిలో పెట్టేసుకోండి, కళ్ళు మూసుకొని మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి. మనం శ్వాసను ఎలా తీసుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం, దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ థాట్స్ వస్తూ ఉంటాయి, ఏం షూట్ చేయాలి, ఏ thumbnail పెట్టాలి, ఇవన్నీ వస్తుంటాయి. బట్ అవన్నీ పక్కన పెట్టి అగైన్ రీఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ఓకే. సో అలా మీ ఏజ్ ఎంత ఉందో అంతసేపు చేయాలి. బట్ స్టార్టింగ్ కాబట్టి 2 minutes 5 minutes నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే. జనరల్గా బ్రీత్ ఇన్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా? బ్రీత్ ఇన్ చేసినప్పుడు పొట్ట బయటికి రావాలి. ఓకే. బ్రీత్ ఇన్ అవుట్ అంటే గాలి లోపలికి వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్ గా పొట్ట బయటికి రావాలి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, బెలూన్ లో గాలి వదులుతాం, మరే గాలి వదిలినప్పుడు అది బయటికి వస్తుంది, బ్లోట్ అవుతుంది. కరెక్ట్. గాలి తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ యాజ్ అవర్ స్టమక్. చాలా మంది ఆపోజిట్ చేస్తారు కదా, అది రాంగ్ బ్రీతింగ్. సో అలా ప్రయాణం స్టార్ట్ అయింది అనమాట. 10th లో 8 o'clock వరకు నేను ఇంత చదవడానికి 8 o'clock వరకు ఉండాలి. ఇంత చదవాలా కాదు, ఇంతసేపు కూర్చోవాలా, అదే ఆ మాత్రం చదవడానికి. అంటే నీ దీనికి నీకు సరిపోయింది ఆ టైం. ఎవ్రీ సబ్జెక్ట్ ఒక 1 hour ఒక ½ an hour ఇస్తే సరిపోయింది. దెన్ ఓకే. సో మోటివేషనల్ స్పీకర్గా మారాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది, వాట్ మోటివేటెడ్ యూ? అఫ్ కోర్స్ అమ్మ, యువర్ మదర్ ఇస్ ఆల్సో అ మోటివేషనల్ స్పీకర్ అఫ్ కోర్స్, బట్ ఇంత చిన్న ఏజ్లోనా? ఏంటంటే మోటివేషన్ అదేదో నాకు చిన్నప్పటి నుంచే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే చూసిన వాళ్ళందరినీ, ఎవరైనా స్ట్రెస్లో ఉన్నా సరే అలా ఉండొద్దు, ఇలా మోటివేట్ చేస్తూ ఉంటాను ఏదో ఒక విధంగా. సో మోటివేషన్ అనేది ఇష్టం. ఎవరైనా స్ట్రెస్లో ఉన్నా, బాధలో ఉన్నా, వాళ్ళకి దారి కనిపించకపోయినా మోటివేట్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి మోటివేషన్ చూస్ చేసుకున్నాను. సో నీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా చూస్తావు? ఇప్పుడు సంబడీ ఈజ్ ఇన్ డిప్రెషన్. ఇప్పుడు నాదే ఒక కేసు వచ్చింది మీ దగ్గర, నేను చాలా డిప్రెస్ అయిపోయినాను, రేపు ఎల్లుండో సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, నచ్చట్లేదు, ఏది చూసినా నచ్చట్లేదు, ఎందులో చూసినా చెడే వెతుకుతున్నాను, పాజిటివ్ చూడడానికే ఇష్టపడట్లేదు. సో హౌ డు యూ ట్రీట్ ఇట్? హౌ డు ఐ ట్రీట్ ఇట్ అంటే ఒక క్లాసెస్ తీసుకుంటాను. అందులో ఒక వీక్లీ సెషన్స్ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకొని, వాళ్ళకి ఎన్ని డేస్ ఆఫ్ మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి అదంతా ఉంటుంది దాంట్లో. వాళ్ళకి మెడిటేషన్ చేయమని చెప్పాలా, యోగా చేయమని చెప్పాలా, లేదా వేరే యాక్టివిటీస్ బయట వాళ్ళతో మాట్లాడమని చెప్పాలా, నేచర్లో ఉండమని చెప్పాలా, దిస్ ఆల్ మ్యాటర్. సో ఇప్పటి వరకు నువ్వు డీల్ చేసిన కేసెస్లో ఏదైనా పెక్యులర్ కేసు ఏదైనా నీకు గుర్తుందా, నేను బాగా షిఫ్ట్ చేసింది? అంటే చాలా మందిని చూస్తూ ఉంటావు, బట్ దెన్ ఒక కేసు మాత్రం ఎప్పటికీ హాంట్ చేస్తా, గుర్తుండిపోతూ ఉంటుంది. మ్యాటర్ చిన్నదైనప్పటికీ కూడా ఎందుకో అది కొంచెం మనకి హార్ట్ టచింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా స్టోరీ షేర్ చేయగలుగుతావా? స్టోరీస్ అంటే అంత పెద్ద కేసులు ఏం డీల్ చేయలేదు. బట్ నా యొక్క యోగా స్టూడెంట్ ఒక అతను రోజంతా వర్క్కి వెళ్తాడు, బాగానే పని చేస్తాడు. మళ్ళీ నేను 8 o'clock తీసుకుంటాను ఆయన క్లాస్, ఇప్పుడు తీసుకోవట్లేదు. మార్నింగ్ ఈవినింగ్ అంత వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి, మేడం ఇవాళ ఏం రోజంతా బాగాలేదు, అరవై శాలరీ వస్తుంది, మరి రోజంతా ఏం బాగాలేదు, ఏదో ప్రమోషన్ వస్తుంది, రోజంతా బాగాలేదు అంటారు, ఏదేదో బాధగా ఉంది, ఇలాంటి వాళ్ళని చూసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మెడిటేషనే దారి అని చెప్తాను. ఓకే. సో అట్లా వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుందా? దొరుకుతుంది. ఎందుకంటే మెడిటేషన్ చేసినప్పుడు కామ్నెస్, మైండ్ఫుల్నెస్ అన్నీ మనకు దొరుకుతాయి కాబట్టి. సో అప్పుడైనా అది చెప్పగానే ఒక 5 minutes మీరు మెడిటేషన్లో కూర్చోండి అంటాను నేను. ఆయన రోజంతా వెళ్ళి వచ్చి లాస్ట్కి నాకు ఎందుకో ఏడుపు వస్తుంది, ఎందుకో మూడ్ బాగాలేదు ఇలా అంటారు. సో అప్పుడు మెడిటేషన్లో కూర్చోండి అని అనగానే ఒక 5 minutes తర్వాత ఓకే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని అంటారు. ఓకే, అలా. ఆల్ రైట్. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అంబిషన్? ఇకపై ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? ఫ్యూచర్ అంబిషన్ యోగాలోనే కంటిన్యూ అయ్యి అండ్ ఒక నా ద్వారా ఎంత మందిని అయితే అంతమందిని మోటివేట్ చేయాలని నా అంబిషన్.
ఓకే. సో దానికి అమ్మ కాకుండా నువ్వు ఏమైనా వీడియోస్ కానీ బుక్స్ కానీ చూస్తూ ఉంటావా? ఎవరినైనా ఇన్స్పైరింగ్గా తీసుకుంటూ ఉంటావా? ఇన్స్పైరింగ్ అంటే అమ్మనే తీసుకుంటాను నేను ఇన్స్పైరింగ్. నాకు బయట వాళ్ళు ఏంటో ఎవరు లేరు, అమ్మనే ఇన్స్పైర్ నాకు. ఓకే. ఆల్రైట్. సో ఇకపై నీతో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. లైక్ హౌ డూ యూ మోటివేట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని, ఒక సక్సెస్ స్టోరీస్. అంటే నీలాంటి వాళ్ళకి పిల్లలకి ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా సంగీతం, చెస్ ఆడడంలో కానివ్వండి, డాన్స్ ఆడడంలో కానివ్వండి, అసలు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. దట్స్ ఎల్స్ సంథింగ్. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఇంకా కూడా దర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అయితే పిల్లలుకి ఏం కావాలో ఒక్కసారి నుంచుని పేరెంట్స్ ఆలోచిస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని మనం సమాజానికి అందించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మూవీ, అది స్నేహితుడు మూవీ ఉంటుంది కదా, ఆ మూవీలో చూసుకోండి, ఆ హీరోకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉంటుంది. ఎంత ఫ్యూచర్లో ఎంత బాగా ఫొటోస్ తీస్తారు, కానీ వాళ్ళ నాన్న ఏం చేస్తారు, ఇంజనీరింగ్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంటారు. సో వాళ్ళ అంబిషన్ కూడా ఒకసారి గుర్తించాలి అని చెప్తాను నేను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. Many congratulations and all the best. Thank you so much.